24 సీట్లే అంటూ హేళన చేస్తున్నారు. ఆ 24 సీట్లు గెలిస్తే ఏం చేయగలమో చూపిస్తామన్నారు పవన్ కళ్యాణ్. జనసేన ఎన్ని సీట్లు తీసుకుంటే తమకేమీ తేడా లేదని మంత్రి వేణు కౌంటర్ ఇచ్చారు. ప్రజలే అంతిమ నిర్ణేతలన్నారు. ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి నోట్లేసావు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. 24 ఏంటి అని అంటా ఉన్నారు. విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్ళడానికి కూడా 24తోనే. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి. 24 సీట్లు తీసుకుంటారా, 2 సీట్లు తీసుకుంటారా, మొత్తం సీట్లే తీసుకోరా, లేకపోతే తెలుగుదేశం జెండాని మీ బుధాన్ని వేసి మోసుకుంటారా? అది మాకు అనవసరం. ప్రజలు మున్నెన్నడూ చూడని విధంగా పరిపాలన సాగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించిన రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ప్రజల దగ్గరికి చేరుతుంది అనేటువంటిది నిరూపించాడు 5 సంవత్సరాల కాలంలో. అంటే విమర్శ కోసమే మీ సభ తప్ప నేను ఇది చేస్తాను, నాకు ఇది చేయాలని ఆలోచన ఉందని చెప్పగలిగాడా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం అంటే కేవలం ఆయన సామాజిక వర్గీయులే ఆయనకు చెంతనుండాలి. ఈవేళ మీరు ఇచ్చినటువంటి సీట్లలో కూడా ఆ ఉదంతాలు బయటపడ్డాయి.